I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మా ఇంటి సంక్రాంతి పండుగ. సో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో అదంతా మీరు చూడాలనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మా అత్తయ్య అయితే ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ప్రసాదాలు అయితే రెడీ చేస్తుందన్నమాట. లైక్ పొంగల్, పాయసం, పులిహోర, దద్దోజనం అండ్ బజ్జీ. సో ఈ 5 ఐటమ్స్ ప్రిపేర్ చేసింది. అండ్ దాని తర్వాత అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి పూజ అయితే చేసేశారు. అండ్ మేము కూడా అక్కడే ఉన్నాము వాళ్ళతో పాటు. సో మార్నింగ్ ఇలాగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా సో చేసిన ఐటమ్స్ అన్నీ అండ్ అలాగే వాటితో పాటు మేము పండక్కి చేసిన పిండి వంటలు ఇవన్నీ పెద్దవాళ్ళకి కూడా పెట్టుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే అత్తయ్య వాళ్ళు ఇంట్లో ఊరిలో అక్కడ చేస్తారు. సో సమాధి దగ్గరికి వెళ్ళి అలా చేసుకుంటాం అనమాట. బట్ ఈ ఇయర్ ఇక్కడే ఉండిపోవడం వల్ల అక్కడికి వెళ్ళడం కుదరలేదు. సో దానివల్ల ఇంట్లోనే ఇలా చేసుకున్నాము. అండ్ మీన్ వైల్ ఇషిపాప అయితే కొంచెం అల్లరి చేస్తుంటే ఇంకా వాళ్ళ డాడీ తనని ఆడిపిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈలోపు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ అలాగే రిచువల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్ళాము. అండ్ మేము ఎక్కడికి వెళ్ళామో మీకు చెప్పే ముందు ఈలోపు అయితే మీరు మా మమ్మీ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. సో మమ్మీ వాళ్ళు అయితే నెల్లూరు నుంచి ఫస్ట్ అయితే ఊరికి వెళ్తున్నారు అనమాట, లైక్ మా నేటివ్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళని కలిసి అండ్ దెన్ అక్కడ నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ మా జేజనాయనకి కూడా ఈ సంక్రాంతి పండగకి సమాధి దగ్గరికి వెళ్ళి కొంచెం పూజలు అవి చేసుకుంటారనమాట. సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి.
ఇప్పుడైతే మేము రెస్టారెంట్‌కి అయితే వెళ్తున్నాము లంచ్ చేయడం కోసం. అండ్ ఇక్కడైతే మా అత్తయ్య క్యూట్ రంగోలి వేశారు. చిన్న చిన్నవి చాలా బాగా అనిపిస్తుంది ఇవి చూడడానికి. అండ్ మేము ఎక్కడికొచ్చాము అంటే గల్ఫ్ రెస్టారెంట్‌కి వచ్చేసాము. యాక్చువల్లీ మేము సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినము. సో, ఓన్లీ వెజ్ ఇవాళ. అండ్ ఇక్కడ మంది కొంచెం బాగుంటుందంట. అందుకని చెప్పి మేము వెజ్ మండి ట్రై చేసాము. పన్నీర్ 65 మండి తీసుకున్నాము. చాలా బాగుంది. లైక్ టేస్ట్ కానీ, క్వాంటిటీ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. చాలా బాగా నచ్చింది మాకు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇక్కడ మండి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కునాఫా ఆర్డర్ చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను కునాఫా ట్రై చేయడం. సో, యాక్చువల్లీ నాకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను నేను ఆ టేస్ట్ ఎలా ఉంటది, ఏంటి ట్రై చేయాలి అని చెప్పి. చాలా బావుండింది. అండ్ దాంతో పాటు వాళ్ళిక్కడ ఒక చిన్న సాసీ మెటీరియల్ ఇచ్చారు. అది చూడ్డానికేమో షుగర్ సిరప్ లాగుంది. బట్ యాక్చువల్లీ అది చీజ్ అంట. సో, వాళ్ళే ఇంకా ఓపెన్ చేసి దాని మీద వేశారు. అండ్ టేస్ట్ చేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్వీట్ ఐటెమ్. సో, దిస్ ఈజ్ ఆల్సో ప్రిఫరబుల్ వన్. ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఐ వుడ్ రియల్లీ లైక్ టు ఈట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో, చాలా బాగుంది కునాఫా. సో, చూసేశారు కదా, ఇది మా సంక్రాంతి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.